నన్ను ఎస్పీగా కొనసాగనివ్వండి, మీరు చెప్పింది చేస్తాను. కంత్ న్యూస్ అమరావతి. తనను ఎస్పీగా కొనసాగించాలని రాజధాని ప్రాంతానికి చెందిన ఓ ఎస్పీ అధికార పార్టీ ముఖ్య నేతలను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నం. గతంలో జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపలో పనిచేస్తూ ఎన్నికల సమయంలో వైకాపాకు అనుకూలంగా పనిచేస్తానని రాజధాని ప్రాంతానికి బదిలీపై రాక, ఎన్నికల సమయంలో తెనాలికి చెందిన గీతాంజలి అనే యువతి రైలు పట్టాలపై ఆత్మహత్య చేసుకున్న ఘటనను చిలువలు పలువుగా చేసే ప్రయత్నం. ఏకంగా లోకేష్తో పాటు పలువురు టీడీపీ కార్యకర్తలను ఈ వ్యవహారంలో ఇరికించేందుకు కుట్ర. ఘటనపై మీడియా సమావేశాలు పెట్టి రాద్ధాంతం చేసిన ఐపీఎస్, ఎస్పీ ప్రెస్ మీట్లో ఐప్యాడ్ బృందం. నామినేషన్ల సమయంలో వైకాపా అభ్యర్థి విడుదల రజని పేరును పోలిన మరో విడుదల రజని నామినేషన్ వేసేందుకు ప్రయత్నించగా, పోలీసులే ఆమెను కిడ్నాప్ చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధం. ఆమెను వదిలిపెట్టాలని చెప్పినా పట్టించుకోకుండా తమ అదుపులో లేదంటూ డ్రామా నడిపిన ఎస్పీ, మాజీ ఎమ్మెల్యే విడుదల రజని కార్యాలయం ఎదుట వైకాపా శ్రేణులు జగన్పై గులకరాయి దాడి సందర్భంలో ఆందోళన చేస్తుండగా వారించబోయిన ఓ కానిస్టేబుల్పై రజని బావమరిది దాడిలో కానిస్టేబుల్కు గాయాలు. కానిస్టేబుల్ ఫిర్యాదు చేయకుండా ఐపీఎస్ రాజీ చేశాడన్న ఆరోపణలు. అమరావతి రోడ్డులో ఎంపీ పెమ్మసాని, గల్లా మాధవి ఎన్నికల ర్యాలీ సందర్భంలో ఏకంగా 2000 మంది టీడీపీ కార్యకర్తలపై కేసు బనాయింపు. టీడీపీ నేత కోవెలమూడి నాని పుట్టినరోజు సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న గల్లా మాధవి, కోవెలమూడి నానితో పాటు మరో 1000 మందిపై కేసు నమోదు. కూటమి కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేసిన సదరు ఎస్పీని తక్షణమే మార్చాలని డిమాండ్ చేస్తున్న రాజధాని ప్రాంత టీడీపీ, జనసేన నేతలు. అతనికి వత్తాసు పలకొద్దని పార్టీ కార్యకర్తల విజ్ఞప్తి.